జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై అధికార పార్టీ కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తోంది. ముఖ్యంగా కంటోన్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ సీట్ను కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కంటోన్మెంట్ స్ట్రాటజీనే జూబ్లీహిల్స్లో రిప్లే చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. నిజానికి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు. ఖైరతాబాద్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం నాగేందర్ ఆ తర్వాత కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే నాగేందర్ ఎమ్మెల్యే పదవి ఉంటుందా ఓడుతుందా అనేది సస్పెన్స్గా ఉంది. కంటోన్మెంట్కు అదనంగా జూబ్లీహిల్స్ సీటును గెలుచుకుని హైదరాబాద్ పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇందులో భాగంగా గతంలో ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్కు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫిరోజ్ ఖాన్కు సెక్యులర్ లీడర్గా పేరుంది. ఒక్క నాంపల్ నియోజకవర్గంలోనే కాదు, హైదరాబాద్లో ఫిరోజ్ ఖాన్ అంటే తెలియని వారు ఉండరు. అలాగే గ్రౌండ్ లెవెల్ మేనేజ్మెంటు మరియు బూత్ లెవెల్ మేనేజ్మెంట్ తెలిసిన వ్యక్తి కావడంతో ఫిరోజ్ ఖాన్ పేరును కూడా కొంతమంది లీడర్లు అధిష్టానం వద్ద ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఒకరికి టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా వరుసగా 3 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీ కంటే మిన్నగా పార్టీ అధినేత కేసీఆర్కు ఉన్న అనుబంధం దృష్ట్యా నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహరచన చేస్తున్నట్లుగా సమాచారం. ఇక మాగంటి సతీమణి సునీతను బరిలో దించి గెలిపించుకోవాలని ఇప్పటికే కేసీఆర్ ముఖ్య నాయకులను ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె పోటీకి సుముఖంగా ఉన్నారా లేదా అనేది ఇంకా స్పష్టత కాలేదు. బీజేపీ కూడా జూబ్లీహిల్స్పై గట్టి ఫోకసే పెట్టింది. ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రయోగాన్ని తెలంగాణలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. నిజానికి మాగంటి గోపీనాథ్ టీడీపీ ప్రొడక్ట్. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల కారణంగా 2016లో బీఆర్ఎస్లో చేరి వరుసగా 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. అయినా తెలుగుదేశం పార్టీతో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే మాగంటి చనిపోయినప్పుడు లోకేష్ దంపతులు కూడా మాగంటి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోచనలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇంతవరకు ఈ విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వంతో చర్చించలేదని, ఏదైనా తెలంగాణలో కూటమి ఎంట్రీ గురించి పై స్థాయిలో నిర్ణయం జరగవలసి ఉందని అంటున్నారు. ఏది ఏమైనా బీజేపీ గట్టి అభ్యర్థిని బరిలో దించి గట్టి పోటీ ఇస్తుందని ఆ పార్టీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా పోరు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుందేమో చూడాలి.